కష్టంగా కాదు, ఇష్టంగా చదవాలి. కామ్ అండ్ కూల్ గా పరీక్షలకు సన్నద్ధం కావాలి. ఎగ్జామ్ కి ప్రిపేర్ అవడంపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పరీక్షా పే చర్చలో విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. పచ్చని ప్రకృతి నడుమ విద్యార్థులతో మాటామంతి కలిపారు ప్రధాని మోదీ. పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలో సూచనలిచ్చారు. మనం రోబోలం కాదని మనుషులమని చెప్పారు. కష్టమైన సబ్జెక్ట్నే ఇష్టంగా మార్చుకోవాలంటూ విద్యార్థులకు సూచించారు ప్రధాని. పరీక్ష పే చర్చలో భాగంగా విద్యార్థులతో మోదీ మాట్లాడారు. పరీక్షల్లో ఒత్తిడికి లోను కాకుండా చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పరీక్షలే సర్వస్వం అనే భావనతో జీవించకూడదని విద్యార్థులకు సూచించారు. ఎగ్జామ్స్, స్కూల్ పాఠాల దగ్గరే ఆగిపోవద్దని, జ్ఞానాన్ని పెంచుకోవడం మీద కూడా దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు మోదీ. జ్ఞానం ఎంత పెంచుకున్నా తక్కువేనన్నారు. అలాగని పరీక్షలు, జ్ఞానానికి మధ్య లింకు పెట్టడం సరికాదన్నారు ఆయన. ఇక తన పాఠశాల జీవితంలోని క్షణాలను విద్యార్థులతో పంచుకున్నారు ప్రధాని. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు కూడా మోదీ సమాధానాలు ఇచ్చారు. देखिए, जिंदगी अटक नहीं जाती है. आपको तय करना होगा कि जीवन में सफल होना है कि किताबों से सफल होना है. जीवन में सफल होने का एक उपाय ये होता है कि आप अपने जीवन की जितनी विफलताएं हैं उसको अपना टीचर बना लें. दूसरा, जीवन सिर्फ परीक्षाएं नहीं, जीवन समग्रता में देखना चाहिए. ఏటా ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈసారి 36 మంది విద్యార్థులను సుందర్ నర్సరీకి తీసుకెళ్లి ముచ్చటించారు మోదీ. ఈ కార్యక్రమం కోసం 3.15 కోట్ల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా వారిలో 19.80 లక్షల మంది టీచర్లు, 5.20 లక్షల మంది పేరెంట్స్ ఉన్నారు.